ఈ పుస్తకం చదివిన తర్వాత చాలామంది మారొచ్చు, ఆయన గురించిన పర్సెప్షన్ మారొచ్చు అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మారాలి అన్న కోరిక కానీ మారడం కోసం కూడా మీరు రాయలేదు. మారొచ్చు అనే ఒక ఇంటెన్షన్ కానీ నాకు అలాంటివి ఏం లేవు సార్. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తిని అభిమానిస్తూ చూస్తూ పెరిగాను. సో నాకు అంటే నేను బయట నుంచి తనని చూసేటప్పుడు తనలో ఉండే అంశాలు నాకు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి. అంటే నన్ను చొచ్చుకొని నా లోపల నుంచి బయటికి వచ్చింది అది అంతే. సో అంటే నేను అది నా కోసం నేను రాసుకున్నది. అవకాశం ఉంది కాబట్టి నేను అది పబ్లిక్గా అందరికీ సేల్ చేస్తున్నాను. కానీ వేరే వాళ్ళు ఖచ్చితంగా మారాలి అనే ఉద్దేశంతో నేను రాయలేదు. అంటే సాధారణంగా ఇలాంటి అభిమానం అనేది తమ కులపు వ్యక్తులని అభిమానిస్తూ ఉంటారు ఎక్కువ. అభిమానులని సాధారణ సినిమా అభిమానులు పవన్ కళ్యాణ్ మా కులపు వాడు కాబట్టి నేను అభిమానంగా ఉన్నాను అనుకుని చేస్తూ ఉంటారు. మీరు కూడా ఆ కులం నుంచి వచ్చి బహుశా ఆయన అభిమానిగా మారి ఇలాంటి పుస్తకం రాసి ఉండొచ్చు కదా? అంటే ఒక కులం వ్యక్తులు అభిమానించడం వల్ల ఎవరైనా ఉన్నత స్థితికి వెళ్తారు అనేది నేను నమ్మను సార్. ఎప్పుడైనా సరే వర్కే, కర్మయోగమే మనకి దాన్ని ఏమంటారు, మనల్ని ముందుకు తీసుకెళ్ళేది. సో అంటే నేను పవన్ కళ్యాణ్ కులపోడిని కాదని చెప్తారు. కాదు, ఇన్ఫ్యాక్ట్ నేను అగ్రకులాలకి చెందిన వ్యక్తినే కాదు. సో అంటే అసలు నాకు ఆ థాటే లేదు. అంటే మీరు చెప్పిన మన కులపోడు కాబట్టి అభిమానిస్తున్నారు అనేది కూడా నేను బిలీవ్ చేయను. ఎందుకంటే నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు, నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగినప్పుడు వీడు మా కులపస్తుడు కాబట్టి నేను వీడిని అభిమానిస్తున్నానని కానీ, వీళ్ళని ఫాలో అవుతున్నానని కానీ, వీళ్ళు ఇష్టం అని కానీ అలాంటిది నేను చూడలేదు ఎక్కడ. వాళ్ళలో ఏదో నచ్చి ఫాలో అవుతారు. మేబీ వీడు మనోడు అంటే ఒక చిన్న ఫీలింగ్, మేబీ ఓహో అవునా అని అనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు మేజర్ క్రైటీరియా అవ్వదని నా ఫీలింగ్. ఓకే. లేదా పవన్ కళ్యాణ్ గారికి బాగా దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో కూడా బుక్ రాసి ఉండొచ్చు కదా? అంటే నేను దగ్గర ఏం చేయాలి సార్? మామూలుగా నేను పవన్ కళ్యాణ్ దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో రాసిన, తనకు దగ్గరే నేను ఏం చేస్తాను? నాకు అలాంటి ఇంటెన్షన్ కానీ అంటే దగ్గర అవ్వాలి అంటే కలిసే ప్రయత్నం కూడా చేయలేదు అసలు? లేదు, నేను చేయలేదు. కలిసే ప్రయత్నం నేను చేయలేదు. కలవాల్సిన అవసరం కూడా లేదు సార్. ఒక మనిషి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఐ ఫీల్ అంటే తను ఎక్కడో దూరంగా ఉన్నా కూడా నేను తన తాలూకు ఐడియాలజీకి నేను కనెక్ట్ అయ్యాను అని నా ఫీలింగ్. సో మనం పర్సనల్గా కలవడం వల్ల అక్కడ వచ్చేదేం లేదు. మేబీ కలవడం వల్ల ఏమైనా పని జరుగుతుంది అనుకోండి, నాకు కలవాలి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నాకు కలవాలని లేదు, కానీ మేబీ నేను తనను కలిస్తే తనకు ఒక స్టోరీ నరేట్ చేయాలి, లేదంటే ఒక సినిమాకి దేనికైనా పని చేయాలి, అలాంటి అంటే ఒక పని చేయాలి అనే ఇంటెన్షన్ ఉంది. కానీ పర్సనల్గా కలవాలి, లేదంటే తనని దగ్గర నుంచి చూడాలి, తనకు దగ్గర అవ్వాలి అంటే. ఓకే. మీ లైఫ్ అంబిషన్ ఏంటి అసలు? మీ లైఫ్ అంబిషన్ ఏంటి? అంటే ఇలా పుస్తకాలు రాసుకుంటూ 2 రకాల జీవితాలు ఉన్నాయండి. భోగిగా మారి చక్కగా మంచి జీవితాన్ని లగ్జరీగా మంచి సినిమాలు చేసుకుంటూ బాగా ఎదగవచ్చు ఒకటి, లేదా కాస్త గడ్డల మీసాలు పెంచుకుని హిమాలయాకి వెళ్ళిపోయి ముక్కు మూసుకుంటూ తపస్సు చేయవచ్చు. ఈ రెండిట్లో ఏ మార్గం బెటరు? అంటే ఇప్పుడు బెటరు కాదు అని చెప్పడానికి మనం ఎవరైనా సరే, ఎవరికి ఏది బెటర్ ఏది కాదు అని. మేబీ మీరు నన్ను అడిగారు మీ లైఫ్ అంబిషన్ ఏంటి అని. సో నేను నా గురించి నేను చెప్పడానికి నేను అర్హుడిని, కానీ బెటర్ కాదు అని చెప్పడానికి నేను అసలు ఎవరికైనా. సో నేను ఎప్పుడు అంటే నా లైఫ్ అంబిషన్ ఏంటి అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. ప్రస్తుతానికి అయితే అంటే నాకు ఉన్న మేజర్ గోల్ ఏంటంటే లైక్ ఫిలిం మేకింగ్. నాకు ఏమైనా సినిమా డైరెక్ట్ చేయాలి, దాంట్లో ఉండాలి అనే ఆ ఇంటెన్షన్ ఉంది. కానీ అంతకు మించి అంటే పెద్ద అంబిషన్ మీరు చెప్పిన భోగం కానీ లేదంటే ఇది పూర్తిగా యోగిగా కానీ అంటే ఐ వోంట్ ట్రై టు లైక్ I will not be a complete narrow materials nor an exclusive spiritualist. ఇప్పుడు గణ గారు మీ పూర్తి పేరు ఏంటి? గణ అని వేసుకున్నారు అంటే గణ మీ పేరా లేకపోతే ఇంకేమైనా ఉందా? యాక్చువల్గా వెంకటేష్. సో గణ అని పెట్టాను సింపుల్గా. అంటే పుస్తకం మీద అంత పెద్ద పేరు ఉంటే నాకే ఇష్టం ఉండదు చూడడానికి. అదే సో గణ అని పెట్టాను. అంటే కొంతమంది అలా పిలుస్తారు అని చాలామంది. సో ఇప్పుడు ఈ బుక్ కావాలనుకునే వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలామంది ఉన్నారు.
మరి వాళ్ళందరూ ఈ బుక్ కావాలని అనుకుంటూ ఉంటారు. అవునండి. మనది ఇది www.therealyogi.in అని ఒక వెబ్సైట్ ఉంది సార్ మనది. ఆ వెబ్సైట్లో కొనుక్కోవచ్చు. లేదంటే ఈ బుక్కి ఒక నెంబర్ ఉంది 9652139178 అని. అంటే ఆ బుక్ కాల్ చేస్తే మా టీం ఉన్నారు. ఎప్పుడైనా నాకు అవకాశం ఉంటే నేను, లేదంటే మా టీం అంటే ఎవరు లేరు, నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు ఆర్డర్స్ తీసుకొని వాళ్ళు డెలివరీ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి సైట్స్లో కూడా మనం యాక్చువల్లీ కొన్ని రోజులు పెట్టి ట్రై చేసాము. బట్ ఏంటంటే అంటే నేను పెట్టిన ఈ కాస్ట్కి అండ్ అమెజాన్ వాళ్ళు తీసుకునే కాస్ట్కి నాకు అది అంత వర్కౌట్ అవ్వలేదు. సో అందుకని మేము సపరేట్గా మా ఓన్ సైట్ లాగా మేము ఒక దాంట్లో therealyogi.in అని ఓకే. అండ్ దాంట్లో మేము చేస్తాం. లేదు వాట్సాప్కి నెంబర్కి ఎవరికైనా కాల్ చేసి మాకు ఎవరైనా కాల్ చేసి ఆర్డర్స్ లైక్ ఇచ్చినా కూడా తీసుకొని పంపిస్తున్నారు డిటీడీసీ అనే కొరియర్ సర్వీస్ నుంచి. ఓకే. సో అదండి బుక్ కావాల్సిన వాళ్ళు అది ఫాలో అవ్వచ్చు. తర్వాత అండి దీనికి చాలా ఖర్చు అయి ఉంటుంది. మరి ముఖ్యంగా మీ శ్రమ పక్కన పెడితే దీనికి ప్రింట్ కాస్ట్ కానీ ఈ పేపర్ క్వాలిటీ కానీ చాలా ఖర్చు అయి ఉంటుంది. ఎన్ని కాపీలు వేశారు, ఎంత ఖర్చు అయి ఉంటుంది మీకు? అంటే ఇప్పుడు ఆనెస్ట్గా చెప్పాలంటే సార్ నేను అంటే అంటే ఆ ఖర్చు తాలూకు దాని గురించి చర్చ నాకు ఎందుకో అది అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఖర్చు అయింది. బట్ కాపీస్ మాకు ప్రస్తుతానికి ఒక 10,000 కాపీస్ వరకు ఏమో వెళ్ళాయి. బట్ డబ్బులు ఏం పెద్దగా అంటే మనకి దాని నుంచి ఇప్పటివరకు అయితే వచ్చింది ఏం లేదు. అంటే డబ్బుల కోసం రాసింది కాదు కదా, చేసింది ఏం లేదు. నేను ఫైనాన్షియల్లీ నేను అఫోర్డ్ చేసి నేను చేయగలిగాను కాబట్టి. సో అంటే నాకు కొంత అంటే నేను నా మనస్సాక్షి కోసం నేను రాసుకున్నది అది. సో దాంట్లో నేను ఇప్పుడు ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు అంటే మేబీ ఎక్కువ కాపీస్ వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ రీప్రింట్ మేము చేయగలం అనమాట. సో అంతేగాని అంటే డెఫినెట్లీ ఖర్చు అయింది కానీ ఎందుకు నాకు అది అవసరం లేదేమో. ఇప్పుడు ఇంకోటి అండి, ఇది చేతి రాతతో ఈ పుస్తకం ఉంది. సాధారణంగా ఇలాంటి పుస్తకాలు లేవు. ఇప్పుడు మిథునం అనుకుంటా బహుశా అది కూడా చేతి రాతతో ఉంది. అలాగే బాపు గారు రాసినట్టున్నారు, ఆ చేతి రాతతోనే ఆయన బొమ్మలు వేసేవాళ్ళు. ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, చేతి రాతతో తేవాలనే ఆలోచన? అంటే ఇప్పుడు నేను బీటెక్ ఆ టైంలో ఉన్నప్పుడే నాకు యాక్చువల్గా ఈ థాట్ వచ్చింది సార్. అంటే కళ్యాణ్ గారి మీద నేను రాయాలి అని. బట్ చేతి రాతతో రాయాలి అలా కాదు, కానీ నేను బీటెక్లో ఉన్నప్పుడు నేను ఒక బుక్ రాద్దాం లైక్ ఈ పాయింట్ అంటే ఇప్పుడు దీంట్లో చర్చించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు నాకు అవి ఆ థాట్స్ ఉన్నాయి నాకు. బట్ అప్పుడు ఎందుకు నాకున్న శక్తి అంత సరిపోలేదు. మేబీ నాకు ఇంకా కొంచెం టైం కావాలేమో అని అనిపించింది. సో ఇన్ ద ప్రాసెస్లో నేను బుక్స్ చదువుతున్నప్పుడు కాంత్ రీసా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అనమాట. ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. తను ఒక శాండ్ ఆర్టిస్ట్ అండ్ ఆల్సో అంటే తను జీవితాన్ని అంటే తను కూడా ఒక యోగి లాంటి వ్యక్తి తను. సో తనది నేను ఒక బుక్ చదివాను, ఆత్మదర్శనం అని. నేను తనది ఒక బుక్ చదివాను. ఆ బుక్ స్టైల్ నాకు ఎందుకో నచ్చింది. అంటే ఇలాంటి స్టైల్లో ఉంటుంది, అది సింపుల్ లైక్ అంటే అది ఒక కలర్లో ఉంటుంది. సో అది నాకు ఎందుకో బాగా నచ్చింది అది. అంటే ఈ స్టైల్లో అంటే నాకున్న ఆలోచనలకి మేబీ నేను ఇది ఇలా చేయాలేమో అని అనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ ఫిలింలో లైక్ గ్లామర్ ఫీల్డ్లో తను ఉన్నాడు కాబట్టి పుస్తకం కలర్లో ఉండాలి అని నాకు ఒక ఫీలింగ్ వచ్చి దీన్ని క్లబ్ చేసి ఇది ఇలా రావాలని అనుకున్నాను. బట్ తన బుక్ ఫస్ట్ నేను చూసినప్పుడు అండ్ ఇంగ్లీష్లో వింప్ డైరీస్ అని కొన్ని బుక్స్ ఉంటాయి అన్నమాట, చిన్నపిల్లల బుక్స్. అది కూడా లైక్ ఇలాంటి స్టైల్లో ఉంటుంది. గతంలో కూడా లిఖిత పత్రికలను వచ్చేవి, చేతి రాతతోనే పత్రికలు వచ్చేవి అప్పట్లో. అంటే నాకు ఇప్పుడు శ్రీశ్రీ గారి చేతి రాతతో ఉన్న మహాప్రస్థానం పుస్తకం ఉంటుంది. సో ఇలా చేతి రాతతో రాసే వ్యక్తులు మేబీ ఇప్పుడు తగ్గిపోయారేమో. బట్ కాంత్ రీసా తను ఉన్నాడు అనమాట. తన చేతితో ఇంకా లైక్ బుక్స్ రాస్తున్నాడు తను కూడా. సో అది చూసినప్పుడు నాకు ఆ థాట్ వచ్చి నేను తనతో కొలాబరేట్ అయ్యి ఈ ఆర్ట్ వర్క్ ఇదంతా నేను తనతో చేయించుకున్నాను.